అందరికీ నమస్కారం. ఇది మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ 1 minute రామారావు, మన బాబా పిక్చర్ తీసిన దర్శకుడు పైకి మర్చిపోయారేమో నేను వీళ్ళు. రామకృష్ణ గురువు గారికి కూడా రామకృష్ణ ఎన్నిసార్లు గురువు గారి దగ్గర కలిసాం. గురువు గారు అంటే నీకు ఎంత ప్రేమో చాలామంది తెలియదు రా. ఈరోజు ఆనందింపజేసే రోజు కాదు, బాధాకరమైన రోజు. ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామే కానీ లోపల బాధ, తండ్రి లాంటి వ్యక్తి పోయారే అనే బాధ ఈ జీవితం అంతా ఉంటుంది నాకు. ఎక్కడుండేవాడిని, ఎలా ఉండేవాడిని, ఎలా తీసుకొచ్చి పేరు మార్చి మోహన్ బాబుగా, ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఎస్ దిస్ ఈజ్ మోహన్ బాబు డైలాగ్ ఎలా చెప్పాలి అని నాకు నేర్పించినటువంటి వాడు సినీ తండ్రి మా గురువు గారు దాసరి నారాయణరావు గారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక పుస్తకం చెప్పచ్చు. తమ్ముడు భరద్వాజకు తెలుసు, మీ ఇద్దరు ఎన్నిసార్లు గురువు దగ్గరికి పోయి ఆయన చేస్తున్న సేవల గురించి, ఆయన మాట్లాడుతున్న దాని గురించి. ప్రతి ఒక్కరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి దర్శకులు, రాని వాళ్ళు కూడా మంచి దర్శకులు. ఈరోజు బాల్కే హిందీ డైరెక్టర్ సార్, వీ ఫీల్ ప్రౌడ్. వెర్ ఈజ్ హీ? సార్, వీ ఫీల్ ప్రౌడ్. See, we don't have any partiality, South India, North India. We will feel proud to give you my father award for you. అలాగే సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు, అవార్డు తీసుకున్న వాళ్ళు అందరికీ, డైరెక్టర్ అనే పదానికి చాలామందికి ఈ జనరేషన్కి తెలియదు. మీరు ఆయన సినిమాలు టీవీలో చూసుంటారు కొంతమంది, తక్కువ ఈ జనరేషన్. దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి ఏకైక డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. ఆయన ఇక్కడుంటే ఏదో పొగుడుతున్నారు అనుకుంటారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు సినిమా 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 ఊపిరి అని చివరి వరకు అంటున్నటువంటి నా గురువు దాసరి నారాయణరావు గారు. పేరు లేకుండా ఓన్లీ మేఘం ఎలా ఉంటుందో అలా మేఘాన్ని వేసిన వెంటనే చప్పట్లు కొట్టినటువంటి ఆడియన్స్ భారతదేశంలో ఈజ్ ది ఓన్లీ వన్ మ్యాన్. జయప్రద తెలుసు, జయసుధకు తెలుసు, నారాయణమూర్తి తెలుసు, ప్రతి ఒక్కరూ, కృష్ణారెడ్డి గారు, రేలంగి నరసింహరావు. రియలీ ఐ అప్రిషియేట్ మిస్టర్ ప్రసాద్. ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నీ వెనకాల ఉన్నావే, రాజ్యసభ సభ్యుడు. పేరున ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళకి రియలీ ఐ అప్రిషియేట్. ఒక గొప్ప వ్యక్తిని గురించి ఇలా తెలుసుకునేటట్టు ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మన డైరెక్టర్స్ అందరూ ఈ విధంగా జరుపుకోవడం అన్నది అద్భుతమైన విషయం. ఆదిత్య, ఎక్కడ మన టీం అంతా? శ్రీరామలయ డైరెక్టర్ ఎన్ శంకర్ రా. ఆదిత్యరా, యు ఆర్ ప్రెసిడెంట్ ఫర్ ది డైరెక్టర్ అసోసియేషన్. రియలీ ఐ అప్రిషియేట్. ఇది ముఖస్థుతి మాటలు నేను మాట్లాడను కాబట్టి రియలీ మీరు ఈ సంవత్సరం ప్రారంభించి, సార్ వారు నారాయణ గారు మీ ఆధ్వర్యంలో జరిగిందని విన్నాను. నిజంగా ఇలా ముందుకు రావడం అనేది మామూలు విషయం కాదు. సెల్ఫిష్నెస్ అనే పదానికి ఇప్పుడు ఉంటున్న రోజుల్లో ఒక డైరెక్టర్ గారిని గుర్తుపెట్టుకుని మన అసోసియేషన్ మీరందరూ ఆయన తరఫున గోల్డ్ మెడల్
అవార్డ్స్ ఇవ్వడం అన్నది సాయి రాజేష్, గుడ్. మిగతా రామారావు రాయ, మీరందరూ మొన్న వచ్చారు ఇంటికి. నేను పేర్లు మర్చిపోతుంటాను, తక్కువ పరిచయం కాబట్టి మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందరూ కావలసిన వాళ్ళే. నరసింహరావు ముందుకురా. ఇప్పుడు ఎవరిని పిలవాలి? ఇప్పుడు రామయ్య, సముద్ర, అందరూ రియలీ వీళ్ళందరితో చాలామందితో నేను యాక్ట్ చేశాను కూడా. ముఖ్యంగా ఎన్ శంకర్, శ్రీరాములయ్య, చాలా పిక్చర్స్ కూడా చేశాను నేను. గొప్ప దర్శకులు వీళ్ళు. ఆదిత్య, మాటలు చెప్పాలంటే చాలా ఉన్నాయి నేను గురించి. నువ్వు మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ అయ్యి ఈ విధంగా చేయాలనే సంకల్పం బయట నుంచి వస్తుంటే ఒక్కొక్క డైలాగు అణిముచ్చు లాంటి డైలాగ్. హెడ్స్ అప్, ఐ లవ్ యూ ఆల్. ఇప్పుడు అవార్డుల గురించి మాట్లాడకూడదు, కొన్ని బయట అవార్డులు మనకు అనవసరం. ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, అది అప్రస్తుతం. కానీ నాకు మీరందరూ సెలెక్ట్ చేసిన విధానం చూస్తే ఎంత హృదయపూర్వకంగా, దేనికి లొంగకుండా, పక్కన వాళ్ళు చెప్పే రికమెండేషన్స్ వినకుండా మీకు మీరై ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి అని డిసైడ్ చేశారు చూడు. హెడ్స్ ఆఫ్ ఫర్ యూ. నేను నా గురువు గారికి ఎంత ఇచ్చినా రుణం చాలదు నా జన్మంతా. అటువంటి గొప్ప దర్శకుడికి మా యూనివర్సిటీలో, మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ ఆయన తరఫున అక్కయ్య పేరుతో గోల్డ్ మెడల్ ఇస్తుంటాం స్టూడెంట్స్కి. అది జరుగుతుంది. అలాగే ఆయన బ్రతుకున్న రోజుల్లోనే దాసరి ఆడిటోరియం, భారతదేశంలోనే, ఇది సెల్ఫ్ డబ్బా కాదు, భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఆడిటోరియం కట్టాం. 550 మంది కూర్చోవచ్చు. దాసరి ఆడిటోరియం అని ఆయన గురువుగారు ఉన్నప్పుడే ఉండి, నా స్నేహితుడు సుశీల్ కుమార్ షిండే ఆయన వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. ఆయన రుణం ఎప్పుడో తీర్చుకున్నాను అనుకుంటున్నాను, కానీ రుణం తీరదు. అది తల్లిదండ్రులు జన్మను ఎలా ప్రసాదిస్తే ఇచ్చే వాళ్ళని చూసుకున్నంత మాత్రం రుణం తీరదు. అది జన్మజన్మలకు ఉంటుంది, ప్రాణం ఉన్నంత వరకు తల్లిదండ్రులని. అలాగే గురుగారు కూడా. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇప్పుడే అనిపించింది, బట్ నేను అనౌన్స్ చేస్తాను. బట్ నన్ను పిలిచి నాకు అవార్డు ఇవ్వద్దు. ఒక అవార్డు కోసం డబ్బిచ్చాడేమో మోహన్ బాబు అనుకుంటారు. నేను అసోసియేషన్కి 15 లక్షలు ఇస్తాను నేను. అది మీరు అది ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటారా, ఎట్లా వేసుకుంటారా అన్నది శంకర్, నువ్వు ఆదిత్య వచ్చి కలెక్ట్ చేయండి. నన్ను ఫోన్ చేసి ఒకవేళ వేదిక మీద చెప్పి మళ్ళీ ఇవ్వకపోవచ్చాము. కాబట్టి మీకు హృదయపూర్వకంగా నేను 15 లక్షలు ఇస్తున్నాను. ఆ తర్వాత గురువుగారు ఉండేటప్పుడే చెప్పాను నేను, గురువుగారు మీ తరఫున ఎవరైనా ఒక స్టూడెంట్ని రికమెండ్ చేయండి, ఇన్స్టిట్యూట్లో చదివిస్తానని. బట్ అలాగే దాదాపు 2 స్టూడెంట్స్ని, పాలకుల్లో ఒకతను, భీమవరంలో ఒకతను, వాళ్ళని చదివించాను. వాళ్ళు ఈ రోజున గొప్ప స్థానాల్లో ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు. కానీ అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్స్ నుంచి కూడా నేను చేయడం జరిగింది. హీరోయిన్స్ కూడా అయ్యారు దానిలో. డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ యూ సెండ్ 1 స్టూడెంట్ ఫ్రమ్ 6th క్లాస్ ఆన్వర్డ్స్. మోహన్ బాబు యూనివర్సిటీలో అతనికి ఇంజనీరింగ్ వరకు చదివించడం అంటే లెక్కేసుకో. 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, another 4 years ఇంజనీరింగ్. ఎస్, నేను హాస్టల్లో పెట్టి నేను డెఫినెట్గా హృదయపూర్వకంగా నేను ఇస్తాను. ఎందుకంటే మాకంతా డబ్బు లేదు, చదువుకునే శక్తి లేదు. ఈ రోజున భగవంతుడు ఇచ్చాడు. అది నేను ఈ రూపేణా కూడా ఆయన రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. డోంట్ ఫర్గెట్ శంకర్. మీరందరూ కూడా, రామారావు, మీరందరూ కూడా ఒక మంచి కుర్రాన్ని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ సెలెక్ట్ చేసి అట్లా హెల్ప్ చేయండి. ఎవ్రీ ఇయర్, లైఫ్ లాంగ్. బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్. రియలీ చిన్నవాళ్ళైనా హృదయపూర్వకంగా మీకు అభినందన తెలుపుతున్నాను. సార్, మన వారిని పిలవండి. మన చంద్రబాబు గారు, మీరు మీ పక్కన వారు రండి సార్ పైకి. ఆ పక్కన మనవాడు ఉన్నాడు, మీసాలు. ప్రసన్న రావయ్య. చాలామంది ఉన్నారు. నేను
సార్ రండి సార్, మీరు నిజంగా దాసనారాయణ గారు ప్రేమించే వ్యక్తులు, మీరు అక్కడే ఉండిపోయారు, నేను సడన్గా చూశాను. రియలీ అప్రిషియేట్ ఫర్ ఎవ్రీబడి. జయసుధా, థ్యాంక్ యూ అమ్మా. మనం కలిసి ఎన్నో పిక్చర్లు ఆయన చేశాం, ఈ రోజుకి చరిత్ర ఉండిపోయేది. జయప్రద, నిన్ను గురించి చెప్పను కానీ జయసుధ నాకు సహోదరి, బట్ జయప్రద మాత్రం కాదు. కాదు చెప్తున్నా. నైటు దాదాపు 4 o'clock ఏవిఎం స్టూడియోలో 7 o'clock స్టార్ట్ చేశారు ఆయన ఉదయం, రాత్రి 4 గంటల వరకు షూటింగ్. అప్పుడు తను నేను లాక్కెళ్ళిపోవాలి, కృష్ణరాజు గారు హీరో. అల్లురామలింగ గారు వచ్చి, అయ్యా ఈ అమ్మాయిని ఎలా లాక్కెళ్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా అన్నాడు. ఆ రోజు చెప్పిన డైలాగ్, ప్రతి ఊరికి ఒక దారి ఉంటుంది, ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది, ఏ దారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి దారి దొరుకుతుంది అని. దారి అనే దాని మీద కొట్టారు. హీ హాజ్ రిటర్న్. కాబట్టి బయట మీరందరూ ఫోటోలు తీసుకుని వెళ్ళిన డైలాగ్స్ అన్నీ ఆణిముత్యాలు లాంటి డైలాగ్స్. చెట్టు నాటుతాడు తాత, బిడ్డ దాన్ని నీళ్లు పోసి పెంచి ఆ ఫలాన్ని తింటాడు. కానీ వాడి బిడ్డ మరి తాత ఆ చెట్టుని ఎంత కష్టపడి నాటాడు అన్నది అర్థం కాక మూర్ఖత్వంతో ఉంటాడు అనే డైలాగు బయట చూశాను ఇప్పుడు. సచ్ ఎ వండర్ఫుల్ డైలాగ్స్ హీ హ్యాస్ రిటర్న్. అటువంటి గొప్ప మేధావి, సినీ పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇది ఈ జనరేషన్ కూడా కొన్ని పిక్చర్స్ చూస్తున్నాను టీవీలో. రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఎవ్రీబడి. చాలా సంతోషం అండి, మిమ్మల్ని అందరినీ ఇలా చాలా రోజుల తర్వాత చూశాను. థ్యాంక్ యూ సుమా, థ్యాంక్ యూ మై డియర్ లవ్లీ హీరో. రా నారాయణమూర్తి, మా నాన్నగారి పేరు నీ పేరు ఒకటే. మా నాన్నగారి పేరు నారాయణ స్వామి. ఎస్, అలాగే దాసరాయణ గారి పేరు నారాయణరావు వచ్చింది. నారాయణ, థ్యాంక్ యూ మంత్ర మనసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.